మనాలో వెలుగు కథ. మన ప్రపంచంలో ఒక పెద్ద రహస్యముంది. గోట్ అంతే ఒక పెద్ద లైట్, సూర్యుదులాగా. ఆ లైట్ నుంచి చిన్న స్పార్క్ మన అందరికీ ప్రతి ఒక్కరి గుండెలో ఒక చిన్న దీపం ల్యాంప్ లాగా ఉంటుంది. మన దగ్గర ఒక చిన్న దీపముంది కదా. చైతన్యదత్త దగ్గర చూడు. ఆయన లైట్ ఎంత పెద్దాడి, ఎంత చలాంది. ఎందుకంటే ఆయన ఆ దీపం చుట్టూ ఉన్న గ్లాస్ని ఎప్పుడు క్లీన్గా, ఓపెన్గా ఉంచుకున్నారు. ఒక్కరోజు మన జ్యోతి చైతన్య తాత దగ్గరికి వెళ్ళింది. తాతా, నా దీపం చిన్నగా ఉంది, మీలాగా ఎంత బ్రైట్గా ఎలా చేయాలి అని అడిగింది కొంచెం చిన్న వాయిస్లో. తాత నవ్వి, అమ్మ జ్యోతి, నువ్వు ఆ లైట్ని పెద్ద చేయకర్లేదు, అది ఆల్రెడీ పెద్దదే. మన గుండెల్లో ఉన్న గాడ్ లైట్ ఇన్ఫినిట్, చాలా పెద్దది. మనం చేసిందల్లా దానికి ముందు తేరాలు, కర్టన్స్ కత్తదం. మారీ తాతా, నేను చాలా మందిలో డార్క్నెస్ చూస్తున్నాను, వారి దీపం అస్సలు కనిపించడం లేదు, దానివల్ల పెద్ద ప్రాబ్లం వస్తుందా అని జ్యోతి అడిగింది కొంచెం భయంగా. తాత తలా ఒప్పుకుంటూ, డార్క్నెస్ అంటే ఏం లేదు అమ్మా, అగ్ని ఒక శక్తి, పవర్ కాదు. మన దీపం లైట్, వెలుగు బయటికి రాకుండా నువ్వు విండోని క్లోజ్ చేసేస్తే లోపల ఎలా ఉంది? అగ్ని డార్క్నెస్, లైట్ లేదు అంతే. మనం ఆ విండోని క్లోజ్ చేసేది ఏంటో తెలుసా? భయం, ఫియర్ ఒక పెద్ద తేరా. ఎవరిని జడ్జ్ చేయటం క్రిటిసిజం ఒక చిన్న రాయి. ఆశయ, జెలసీ ఒక నల్లమసి. కోపం యాంగర్ ఒక పెద్ద గుట్టు. వేతిని నువ్వు గట్టిగా పట్టుకుంది గాడ్ లైట్ మన గుండెల్లో నుంచి బయటికి రాదు. తాత మాటలు జ్యోతి గుండెలోకి వెళ్ళాయి. తన గుండెలో గట్టిగా ఉన్న ఒక చిన్న నోట్ని, తన భయాన్ని మెల్లగా లూస్ చేసింది. సారే గాడ్ లైట్, నువ్వురా అని సైలెంట్గా చెప్పింది. సింపుల్గా ఎస్ అని అనుకుంది. అలా ఎస్ చెప్పగానే జ్యోతి లైట్ పెద్దదయ్యింది. చుట్టూ చూదంది. వాటర్ ఫ్లో అవుతుంది, కాని ఇప్పుడు అది ఒక మ్యూజిక్ లాగా వినిపిస్తుంది. తాత జస్ట్ ఒక మనిషి కాదు, గాడ్ లైట్లో ఒక పార్ట్ అనిపించింది. తన ఆలోచనలు, థాట్స్ పెద్దదయ్యేయి, ఇంకో లెవెల్కి వెళ్ళాయి. చైతన్యదత్త చాలా సంతోషంగా చూస్తూ, మనం గోడ్ దగ్గరికి వెళ్ళాలి అని ప్రయత్నించరు. మనం గోడ్ లాగా, ఆ లైట్ లాగా ఉందిలి. నీ దీపం డోర్లు ఎప్పుడూ ఓపెన్ ఉందిలి, మరి లైట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. నువ్వే ఆ లైట్ జ్యోతి.